హలో అండి. వెల్కమ్ టు అభిశ్రీ ఏ టు జెడ్ వ్లాగ్స్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండి. ఈరోజైతే నేను మీకు ఒక కొత్త ప్లేస్ అయితే చూపించబోతున్నానండి. ఇలాంటి ప్లేస్‌కి వచ్చి ఒక రోజంతా గడిపేయొచ్చండి. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారా? హైదరాబాద్‌లోని హెచ్ఎంటీ అండి. నియర్ ఐడీపీఎల్ అండి. హైదరాబాద్‌లో ఉరుకుల పరుగుల జీవితంలో స్వచ్ఛమైన గాలి అయితే కరువైందండి. నాకైతే అనిపిస్తుందండి. హైదరాబాద్‌లో ఉన్న అడవి అంతా ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది. ఇది సుమారు 80 ఎకరాలలో ఉందంటండి. ఇందులో క్వార్టర్స్ కూడా ఉన్నాయండి. నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను కానీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్‌కి అయితే చాలామంది వస్తుంటారు. ఈ గ్రౌండ్‌లో ఒక రౌండ్ వాకింగ్ చేశామంటే 2 రోజులకు సరిపడా క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయనిపిస్తుంది. ఫారిన్‌లో కనిపిస్తుంటాయి కదండీ మనకి. ఓన్లీ చెట్లు మాత్రమే ఆకులు తక్కువ చెట్లు కనిపిస్తాయి కదా! అలా అనిపిస్తుంది అసలు ఎంత బావుందో ఇక్కడ. చూడండి ఎంత వరుసగా ఉన్నాయో అసలు. దీంట్లోనే అమ్మవారి టెంపుల్ అండ్ దర్గా కూడా ఉందండి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్కరిలా ఉన్నారు చూడండి. వీటి మధ్యలో నుండి వెళ్తుంటే విలేజ్‌కి వెళ్ళినప్పుడు, అలా పొలం దగ్గరికెళ్ళినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటదో అలా అనిపిస్తుంది. చాలా బావుంది. ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడానికైనా, వ్లాగ్స్‌కైనా వ్యూ అయితే చాలా బావుంటదండి. గ్రౌండ్ అంతా ఒక రౌండ్ అయితే వేసేసామండి మేము. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ వెళ్ళడానికైతే రోడయితే చాలా బావుందండి. ఇదిగోండి క్వార్టర్స్ చూసారా ఇక్కడ? క్వార్టర్స్ అంటే తాగే క్వార్టర్స్ కాదండి. చాలామంది ఇక్కడికి చాలా దూరం నుండి కూడా వస్తుంటారండి. ఎలా అంటే మార్నింగ్ వచ్చి నైట్ వరకి ఇక్కడే ఉండి, ఇక్కడే లంచ్ ప్రిపేర్ చేసుకొని, తినేసి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని వస్తుంటారనమాట. చాలా బావుంటదండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బావుంటది. ఇక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉంటది కాబట్టి డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా డ్రైవింగ్ నేర్చుకోవడానికి చాలా బావుంటదండి ఇక్కడ. గ్రౌండ్ మొత్తం చూడడానికి మాకైతే చాలా టైం అయితే తీసుకుందండి. చాలా బావుంది. చాలా బావుంది. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కోలాగా ఉన్నాయి చెట్లు అయితే. ఇది చూసారు కదా! ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అండి. అంటే ఈ గ్రౌండ్‌లో స్కూల్ కూడా ఉందనమాట. వాళ్ళు స్టూడెంట్స్ ఎంత అదృష్టవంతులో కదా! ఇలాంటి పచ్చటి, ఆహ్లాదకరమైన ప్రకృతిలో వాళ్ళు పాఠాలు వినడం చాలా అదృష్టం అండి వాళ్ళకి. నాకనిపిస్తుంది ఈ స్కూల్‌లో చదివే పిల్లలకైతే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ, ఆక్సిజన్ కొరత గానీ ఉండదేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎక్కువ టైం పిల్లలు స్కూల్లోనే టైమ్ స్పెండ్ చేస్తారు కదండీ! ఆ స్కూలు ఇలాంటి వాతావరణంలో ఉంది అంటే వాళ్ళు ఇంకా చాలా అదృష్టవంతులు.
గ్రౌండ్ మొత్తంలో ఈ ప్లేస్లో మాత్రం ఎక్కువ చెట్లు లేకుండా చాలా ఖాళీ ప్రదేశంగా ఉందన్నమాట. దీంట్లో చాలామంది క్రికెట్ కానీ షటిల్ కానీ ఆడుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ టిఫిన్స్ అండ్ ఈవినింగ్ స్నాక్స్, లంచ్ కూడా ఉంటుందండి. ఫ్రీ కాదండోయ్! మనీకి మాత్రమే. మేము ఫ్యామిలీతో అయితే వెళ్ళామండి. పిల్లలు ఆడుకోవడానికి చాలా బావుంటుంది. పిల్లలు ఎక్కువగా మట్టిలో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు కదా! అది మంచి ప్లేస్ అన్నమాట వాళ్ళకి. ఈవినింగ్ అలా ఒక 1 అవర్ షటిల్ ఆడుకొని, అలా స్నాక్స్ తినేసి వచ్చేసామనమాట. మీరు కూడా వీలైతే వీకెండ్స్‌కి అలా వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మేమైతే ఈ ప్లేస్‌లో చాలా ఎంజాయ్ చేశామండి. మీరు కూడా రండి. ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి.